పహల్గాంలో ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆదిలాబాద్లో బీజేపీ నాయకులు నివాళులర్పించారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో ర్యాలీ చేసి మౌనం పాటించారు. రోడ్డుపై పాకిస్తాన్ జెండాను పెయింటింగ్ వేసి జెండాపై నడిచి వినూత్న నిరసన చేపట్టారు. పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని కేంద్రాన్ని కోరారు. భూమిచ్చ స్వర్గాదపి గరియేసి అని చెప్పబడ్డది. మన జన్మభూమి భరత భూమి. మన జన్మభూమి భరత భూమిలో మన హిందూ బంధువులు ఉగ్రవాదులు 28 మందిని ఉగ్రవాదులు కావాలని చెప్పి చంపడం జరిగింది. అడిగి తెలుసుకొని చూసి చంపడం జరిగింది. అలాంటి జన్మభూమి మీద ఎవరైతే భారతదేశంలో పుట్టారో ఈ భూమి మీద భారతదేశంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ భరతమాత జన్మభూమి కనుక భరతమాత ఆశీర్వాదం కోసం కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన విధంగా మనమందరం కూడా దేశభక్తిని చాటుకునే విధంగా మన హిందూ బంధువులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ అందరి ఆత్మశాంతి కోసం ఈరోజు దీపారాధన చేస్తూ ఏ ఉగ్రవాదులు ప్రపంచంలోని ఏ దేశాలైతే ఈ ఉగ్రవాదానికి ముస్లింల ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ హెచ్చరిస్తూ